హాయ్ ఫ్రెండ్స్. ఖురాన్ గ్రంథంలో సూర్య అస్రులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. కాలం సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, సత్యబోధ చేసుకునేవారు, సహనం వహించేవారు తప్ప అని సెలవిస్తున్నారండి. వాస్తవానికి మనిషి యొక్క దృక్పథం ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఎంత సంపాదిస్తే మనిషి అంత ఆనందంగా సంతోషంగా ఉండగలడు అనే దృక్పథంతో ప్రపంచాన్ని పొందాలనేది ధ్యాస మనిషిని ఎంతగానో ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎంత ప్రపంచాన్ని పొందినా అంత నష్టంలో మనిషి ఉంటాడు అని ఈ సూరాలో దేవుడు తెలియజేస్తున్నాడు. వాస్తవానికి లాభ నష్టాలు అనేటివి సృష్టికర్త అయిన అల్లా నిర్ణయించినవి తప్ప మనిషి నిర్ణయించుకునేవి కాదండి. ఎందుకంటే మనిషి స్వతహాగా ఈ భూమిలోకి రాలేదు. సృష్టించిన సృష్టికర్త మనల్ని ఈ భూమిలోకి తెస్తే తప్ప మనము ఈ భూమిలోకి రాలేదు. కావున మన సృష్టికర్త ఆజ్ఞ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం జీవితం గడపడంలోనే మనకు సాఫల్యం అనేది కలుగుతుందండి. లేదంటే మనిషి యొక్క ఆలోచన ప్రకారము మంచి చెడులో విచక్షణ లేకుండా ప్రపంచాన్ని ఎంత పొందినా కూడా వాస్తవంలో నష్టం అనేది జరుగుతుంది. కావున రాబోయే రోజుల్లో ప్రతి మనిషి, ఎస్పెషల్లీ ముస్లిం అనేవారు, ఈ సూరా ప్రకారం జీవితాన్ని గడపడానికి ప్రయత్నించి ఒకరికొకరు మంచి పనులను ప్రోత్సహించుకుంటూ జీవితాన్ని గడపాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా. వాక్కుదావాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.